అస్సలాముఅలైకుం. హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వీడియో అయితే ఇంట్లోనే బ్లాగ్ అయితే స్టార్ట్ చేశానండి. చూడండి, చాలా బాగుంటుంది. ఈరోజు నేను ఇంట్లో ఏమేమి చేస్తున్నాను అనేది ఒక వీడియో అయితే చేశాను. మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే మార్నింగ్ అయితే టిఫిన్ అయిపోయింది. ఇంకా మా పిల్లోళ్ళు అలాగే మా ఆయన అందరూ అయితే బయటికి అయితే వెళ్ళిపోయారు. నేనైతే ఒక పని అయితే పెట్టుకున్నాను. చూపిస్తాను ఏ పని అనేది. ఇక్కడ చూడండి. నా డ్రెస్సింగ్ టేబుల్ మొత్తం అయితే ఖాళీ చేసేసాను. చేయాలి. ఇంకా కొన్ని ఉన్నాయి ఖాళీ చేసేటివి. చూసారా నా డ్రెస్సింగ్ టేబుల్ ఎలా అయిపోయిందో. ఇది మొత్తం అయితే కొంచెం క్లీన్ చేసుకోవాలి. అలాగే కొన్ని ఇంకా హ్యాండ్ బ్యాగ్స్ ఇవన్నీ అయితే లోపల అయితే ఉన్నాయి. అవి కూడా అయితే తీసేయాలి. తీసేసి మొత్తం అయితే ఫస్ట్ క్లీన్ చేసేయాలి ఇది. ఇక్కడైతే చూడండి, మొత్తం ఇక్కడ ఉండే బాక్సెస్ అన్నీ అయితే ఇక్కడ పెట్టేశాను. మొత్తం ఎన్ని ఉన్నాయి చూడండి. మొత్తం ఇక్కడ చూడండి, మొత్తం గజిబిజిగా అయితే ఉంది. మీరైతే ఏమనుకోకండి. నేనైతే ఇంట్లో పని అలాగే వీడియోస్కి ఇలాగా కొంచెం బిజీగా ఉండి అసలు డ్రెస్సింగ్ టేబుల్కే పట్టించుకోలేదు నేను ఈ మధ్య. అందుకనే ఈరోజు ఎంతన్నా పని ఉంది అనేసి మార్నింగ్ టిఫిన్ అయితేనే వెంటనే ఈ పని అయితే స్టార్ట్ చేశాను. ఈ పని అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ అయితే నేను వంట పని అయితే చేయాలి. చూడండి, ఇవన్నీ నా బ్యాంగిల్స్ బాక్సెస్ ఇవన్నీ అయితే ఎలా ఉన్నాయో చూడండి. ఫంక్షన్కి అయితే వెళ్ళడం ఎలా అంటే అలా తీసి అలా పెట్టేశాను. ఇప్పుడు కరెక్ట్గా అన్ని బ్యాంగిల్స్ అయితే నీట్గా పెట్టుకుంటాను. ఇవన్నీ నా కాస్మెటిక్స్ బాక్సెస్ ఇవి రెండు. అవన్నీ బ్యాంగిల్స్ అండి. ఇవన్నీ బ్యాంగిల్సే. ఇవి బాక్సెస్ ఉండే బాక్సెస్ అన్నీ బ్యాంగిల్సే ఇవి మొత్తం. ఇవన్నీ బాక్స్ పిచ్చి ఎక్కువ నాకు. మా ఆయనకి అయితే 2 బాక్సెస్ తీసుకొని రండి అని చెప్పినాను. కొన్ని అయితే పెట్టుకోవాలి అనేసి నీట్గా పెట్టుకోవచ్చు. ఇంతకుముందు అయితే బాగా పెట్టుకుంటూ ఉన్నాను నేను. ఇప్పుడు చాలా పని ఉండి నాకు ఈ మధ్య చాలా అయితే డ్రెస్సింగ్ టేబుల్కి కొంచెం వదిలేసాను. పెట్టుకోవాలి. ఇప్పటి నుంచి నీట్గా అయితే పెట్టుకుంటాను కంపల్సరిగా. ఇక్కడ కూడా వాచెస్ కొన్ని నావి ఉన్నాయి, అలాగే మా పిల్లలవి కూడా ఉన్నాయి. ఇక్కడైతే ఇది మీషోలో అయితే తెప్పించుకున్నాను. ఇది బ్యాక్ సైడ్ ఇట్లా జుట్టుకు వేసుకునేకి. నేనైతే మళ్ళీ వేసుకోలేదు, ఏం లేదు, తెప్పించి ఇక్కడ పెట్టేశాను అంతే. నెక్స్ట్ ఇవి అంతా క్లీన్ చేసి మళ్ళీ కలుస్తాను మీకు. ఇక్కడైతే నేను ఇవన్నీ అయితే బెడ్ పైన ఎందుకు పెట్టానంటే మా లియోతో అయితే భయపడి నేను ఇక్కడ అన్నీ పెట్టుకున్నాను. ఇక్కడైతే నేనేం చేస్తున్నానంటే ఒకే కలర్ బ్యాంగిల్స్ అయితే సపరేట్గా పెట్టేస్తున్నాను తీసుకొని. అలాగే పాత బ్యాంగిల్స్ అన్నీ అయితే ఒక పక్కన అయితే తీసి పెడుతున్నాను, వేరే వాళ్ళకైనా ఇచ్చేద్దాము అనేసి. ఇక్కడైతే చాలా అంటే చాలా టైం పట్టిందండి ఇవన్నీ నీట్గా పెట్టుకోవడానికి. 2 అవర్స్ పైన అయితే అయింది. వంట చేసేకు చాలా లేట్ అయిపోయింది. అది కూడా అయితే కంటిన్యూ చేద్దాం అనుకున్నాను ఇదే వీడియోలోనే. ఇది అది చాలా మళ్ళీ ఇది అయిపోతుంది. సపరేట్గా అయితే పెడతాను దీనికి కంటిన్యూగా. నెక్స్ట్ డే రేపు అయితే పెడతాను ఆ వీడియో కూడా. మళ్ళీ నేను వచ్చి తొందరగా మళ్ళీ ఎంత వంట చేశాను అనేది కూడా ఆ వీడియో కూడా అయితే మీకు వస్తుంది. ఇక్కడ అన్నీ సపరేట్గా అన్నీ అయితే పెట్టుకుంటా ఉన్నాను నేను. చాలా టైం పట్టింది. ఇక్కడైతే చూడండి 2 బాక్సెస్ అయితే ఖాళీ చేశాను. ఇలాగ పెట్టేశాను. ఒకే కలర్ బ్యాంగిల్స్ అయితే ఇలా పెట్టుకుంటా వచ్చాను నేను. సైడ్ బ్యాంగిల్స్ కానీ ఇవన్నీ అయితే ఇవన్నీ కొన్ని అయితే పాతవి ఉన్నాయి, కొన్ని ప్లెయిన్వి కూడా ఇలా తీసి పెట్టాను. లాస్ట్లో అన్నీ ఒకే కలర్ అయితే మళ్ళీ పెట్టుకుందాం అనేసి ప్లెయిన్ అయితే పక్కన పెట్టేశాను. ఇక్కడైతే ఒకే కలర్ ఇలాగ పెట్టేశాను. ఇప్పుడైతే బాక్స్లో వేసి పెడుతున్నాను. కొన్ని బ్యాంగిల్స్ గురించి చెప్తూ మీకు ఇలాగ నేను నీట్గా అయితే పెట్టుకుంటాను. బ్యాంగిల్స్ గురించి చెప్తాను. నేను అవి ఎక్కడ తీసుకున్నాను దీని గురించి. ఇవి లాస్ట్ ఇయర్ అయితే తీసుకున్నాను ఈ 2 కలర్ బ్యాంగిల్స్ అయితే. అలాగే ఇవి కూడా అంతే అండి. లాస్ట్ ఇయర్ అయితే నానా దర్గా ఉరుస్లో అయితే మా అన్నయ్య అయితే కొనిచ్చారు. ఇవి నేను ఎప్పుడో తీసుకున్న బ్యాంగిల్సే ఇవి కూడా. పింక్ కలర్ బ్యాంగిల్స్ అయితే ఇవి కూడా నానా దర్గా ఉరుస్లో తీసుకున్నాను లాస్ట్ ఇయర్ అయితే. ఈ బ్యాంగిల్స్ అయితే స్టోన్ బ్యాంగిల్స్. మా ఫ్రెండ్ అయితే నరసింహస్వామి తిరునాళ్ళు అయితే వస్తుంది కదా, ఆ టైంలో తీసుకొని సంవత్సరం వాళ్ళ ఇంటి నుంచి నాకు గాజులు వస్తాయి. వాళ్ళ ఇంటి ఆడపడుచుకు ఎలా పంపిస్తారో నాకు కూడా అలాగే
ఇంకా గాజులైతే పంపిస్తుంది మా ఫ్రెండ్ అయితే. ఈ మల్టీ కలర్ గాజులైతే ఫస్ట్ టైమ్ అయితే నేను అజ్మీర్‌కి వెళ్ళినప్పుడు అక్కడ ఉండేవాళ్ళు ఆడపడుచులకి ఇలాగా వేస్తారు గాజులని చెప్పారు. ఇంకా అంతే మా అన్నయ్య విని ఇవి అయితే 5 డజనో, 6 డజనో ఉంటాయండి మల్టీ కలర్‌లో. ఇంకా అక్కడే అయితే మా అన్నయ్య వేసుకోవాల్సినదే అనేసి ఇంకా నేను అక్కడి నుంచి ఇలాగ ఫుల్‌గా ఇక్కడ ఫోటో పెట్టాను చూడండి. ఫుల్‌గా చేతుల్లో వేసుకొనొచ్చాను. కానీ వచ్చిన నెక్స్ట్ డే అయితే మా మ్యారేజ్ డే జరిగింది. అందుకనే ఆ ఫోటో తీసుకున్నాను నేను. ఈ బ్యాంగిల్స్ అయితే ఇంకా కడప దర్గాకి మొన్న వెళ్ళాను కదా ఉరుస్‌కి. ఆ టైంలో ఆ బ్యాంగిల్స్ తీసుకున్నాను. ఈ బ్యాంగిల్స్ అయితే సెకండ్ టైమ్ నేను అజ్మీర్‌కి వెళ్ళినప్పుడు ఈ బ్యాంగిల్స్ అమ్మకని తీసుకున్నాను. కానీ మా అమ్మకైతే కొంచెం సైజ్ పెద్దగా అయింది. అందుకని ఇంకా నేనే తీసుకున్నాను ఆ బ్యాంగిల్స్ కూడా. ఇంకా నెక్స్ట్ ఇవి గూడా అంతే అండి. ఇంకా నేను మా సిస్టర్ ఇద్దరం కలిసి 4 బ్యాంగిల్సే ఉండాయి అవి. మాకు బాగా నచ్చాయి డిజైన్ అయితే. ఇంకా ఇద్దరం కలిసి ఇంకా మా సిస్టర్ అయితే 2 బ్యాంగిల్స్ తీసుకుంది. ఇంకా నేను 2 తీసుకొని ఇలాగ వేసుకుంటా ఉన్నాను. నాకైతే చాలామంది అడిగారండి అవి గోల్డా అనేసి. ఇంకా గోల్డ్ కాదండి ఆ బ్యాంగిల్స్ అయితే. ఇంకా ఇవి గూడా అంతే లాస్ట్ ఇయర్ రంజాన్‌కైతే తీసుకున్నాను ఈ స్టోన్స్ బ్యాంగిల్స్. ఇవి అయితే తిరునాళ్ళలో అయితే తీసుకున్నానండి. రూ. 100 2 బ్యాంగిల్స్. ఇక్కడైతే ఇంకా నీట్‌గా అన్నీ ఏమేమి పెట్టాననేది చూపిస్తాను చూడండి. ఈ ఇయర్ రింగ్స్ అయితే నేను ఎక్కడన్నా బయటికి దూరం వెళ్ళినప్పుడు ఈ ఇయర్ రింగ్స్ అయితే వాడతాను. చాలా ఉండేయండి. ఇంకా నేనైతే పక్కన వేసేసి ఇంకా కొన్ని మంచిగా ఉండేవి పెట్టుకున్నాను. అలాగే ఈ కీస్ అయితే ఇంకా మేము ఎక్కడైనా వెళ్ళినప్పుడు బ్యాగ్‌కి కీ వేసేదండి. ఎక్కడైనా పడిపోతుందని ఆ బాక్స్‌లో వేసి పెట్టాను. అలాగే ఇక్కడ చిట్ పిట్ పిన్స్ ఇంకా సేఫ్టీ పిన్స్ అయితే ఇందులో అయితే వేసి పెట్టాను నేను. ఇంకా ఎక్కడంటే అక్కడ పడిపోతాయి అని. ఇంకా ఇక్కడైతే నా నైట్ క్రీమ్ అండి. మొన్న మీకు చూపించాను కదా! డర్మాడార్క్‌ది అది. ఇంకా మాయిశ్చరైజర్స్. ఇంకా ఇక్కడైతే సుర్మా అండి ఇవి గూడా. ఇది గూడా అజ్మీర్ నుంచి తెచ్చాను. ఇంకా కొంచెం పౌడర్ చేసి ఆ బాక్స్‌లో అయితే పెట్టుకున్నాను. ఇక్కడైతే ఇంకా పూలు పెట్టుకునే పిన్నీస్ అండి. ఇక్కడైతే రోజ్‌మరీ వాటరు, ఇంకా కోమ్స్ ఉన్నాయి. ఇక్కడ హెయిర్ డ్రై అండి. ఇది 10 ఇయర్స్ అయితా ఉంది. నేను ఫ్లిప్‌కార్ట్‌లో తెప్పించుకొని. అది గూడా 200కి అండి. ఇప్పటికి గూడా ఏమీ కాలేదు. నేను మంచిగా అయితే వాడుతూ ఉన్నాను. అది గూడా వింటర్‌లో ఎక్కువ వాడతాను నేను. ఇక్కడైతే చూడండి ఇప్పుడు ఉరూస్ జరుగుతుంది గదా! నానా దర్గా ఉరూసు. ఇంకా అక్కడ తీసుకున్న న్యూ బ్యాంగిల్స్ అండి ఇవి. ఇంకా మొన్న ఒక బ్లూ శారీ చూపిచ్చాను గదా! ఆ శారీలోకి బ్లూ కలర్ బ్యాంగిల్స్ అవి అలా కనిపిస్తున్నాయి కలరు. ఇంకా ఇవన్నీ అయితే న్యూ బ్యాంగిల్సే. అలాగే ఇంకా మా ఫ్రెండ్స్ వాళ్ళు పంపించిన బ్యాంగిల్స్ అయితే ఇంకా వేరే బాక్స్‌లో అయితే పెట్టాను నేను. ఇంకా నేను ఒక చేతిలో అయితే ఫోన్ తీసుకున్నాను. ఒక చేత్తో అయితే మీకు చూపించలేకున్నాను నేను. ఖచ్చితంగా చూపిస్తాను మళ్ళీ. నెక్స్ట్ అయితే ఇక్కడ చూడండి ఇంకా డ్రెస్సింగ్ టేబుల్ నీట్‌గా అయితే పెట్టేశాను. ఇవి ప్లెయిన్ బ్యాంగిల్స్ అండి. ఇంకా ఇది లాస్ట్‌లో నేను పెట్టుకున్నాను మీకు చూపించలేదేమో. అలాగే ఇక్కడ కూడా బ్యాంగిల్స్ పైన ఇంకా కాస్మెటిక్స్ పెట్టేశాను. ఇక్కడ స్టోన్ బ్యాంగిల్స్ ఇవి 2 బాక్సెస్ ఖాళీగా ఉన్నాయి. అలాగే ఈ బాక్స్‌లో అయితే మా సదఫ్‌ది హారం అయితే ఉంది. ఆ బాక్స్‌లో వేసి పెట్టాను. ఇక్కడ కూడా అంతే అండి. ఇందులో కొన్ని పాత బ్యాంగిల్స్ అయితే అవి పక్కన వేసేసాను. ఆ 2 బాక్సెస్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూడండి మస్కారా, ఇంకా కాజల్ పెన్సిల్, ఐబ్రో పెన్సిల్ ఇలాగా గ్లాస్‌లో వేసి పెట్టాను. ఇంకా ఈ పౌచ్‌లో అయితే వాచెస్ పెట్టాను నేను. ఇంకా మా పిల్లోళ్ళవి అత్తర్ బాటిల్స్. ఇంకా ఇవి కూడా కింద అన్ని బ్యాంగిల్స్. ఇందులో అయితే అన్ని హెయిర్ క్లిప్స్, హెయిర్ బ్యాండ్స్ అయితే పెట్టేశాను. ఇంకా ఇది కూడా ఫేస్ మాస్క్ అయితే ఉంది. ఇది అండి నేను టోటల్‌గా నా డ్రెస్సింగ్ టేబుల్ నీట్‌గా అయితే పెట్టుకున్నాను. ఇంకా దీని తర్వాత అయితే నేను వంట చేశాను. ఇంకా ఈ వీడియో అయితే లెంత్ ఎక్కువైతుందనేసి ఇంకా నేనైతే దీన్ని కంటిన్యూ రేపైతే పెడతాను. ఇంకా డ్రెస్సింగ్ టేబుల్ అంతా క్లీన్ చేసేసాక ఇంకా నాకు ఎంతసేపు అయింది వంట చేసేది అది అంతా అనేసి. ఇంకా నేనైతే డ్రెస్సింగ్ టేబుల్ ఇలాగ క్లీన్ చేసుకున్నానండి. స్పెషల్లీ లేడీస్ అయితే నాకు కామెంట్ బాక్స్‌లో అయితే పెట్టండి. మీరెలా పెట్టుకుంటారు అనేసి. ఇంకా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్‌కి. ఓకే. బాయ్.